ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. నా జీవితం ఈ పేదవాళ్ళ పైకి. గ్రామంలో ఈ రోజు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలు, మనందరి అభిమాన నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు, మనమందరం కూడా ఎంతో ఇష్టంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాహుబలి ఎవరైనా ఉన్నారనంటే అది ఒకే ఒక్కరు అచ్చెన్నాయుడు గారు అని చెప్పుకుంటాం. మన గ్రామానికి రావడం, అలాగే మన కలెక్టర్ వర్యులు స్వప్నిల్ గారు, అలాగే మీ అందరి అభిమానంతో శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎన్నికలు స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పటికీ ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ఎత్తున మెజారిటీతో ఎవరు కూడా గెలవలేదు. అది మొట్టమొదటిసారిగా 50,000 దాటి కూడా మెజారిటీతో ఈరోజు గెలిపించి మీ అందరి ద్వారా కూడా శాసనసభ్యుడిగా ఈరోజు గెలుపొందినటువంటి సోదరులు కొండి శంకర్ గారికి, వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులు, ముఖ్యంగా అలికాం గ్రామం నుంచి కథలు వచ్చినటువంటి పెద్దలకి, సోదరిమల్లికి, మా ఆడపడుచులకి, యువకులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల ముందు కూడా మంచి మండు టెండలో మీ గ్రామం వచ్చాం ఓట్ల కోసం. ఆ రోజు కూడా ఎంతో ఎండ ఉన్నప్పటికీ అందరూ కూడా ముందుకు వచ్చి మీ తాలూకా ఆశీర్వాదం అందించారు. ధైర్యంగా ఉండండి, మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుందని అలికాంలో ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా చక్కగా మాకు మంచి ప్రోత్సాహం ఇస్తూ పంపించారు. ఆ రోజు మీరు ఇచ్చినటువంటి నమ్మకంతో కేవలం మన అలికాంలో మెజారిటీయో శ్రీకాకుళంలోనే కాదు, రాష్ట్రం మొత్తం మీద జరిగినటువంటి ఎన్నికల్లో అఖండమైనటువంటి మెజారిటీతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ తాలూకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే ప్రజలందరిలో కూడా ఎంత వ్యతిరేకం గత ప్రభుత్వం మీద వచ్చిందో ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించండి. మనం అలికాంలో పడినటువంటి కష్టం కేవలం అలికాం కష్టమే కాదు, రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఆ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రజలు అనేక కష్టాలు, ఇబ్బందులతో ఉన్నారు. కాబట్టే ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనతో మొన్న ఎన్నికల్లో అఖండమైనటువంటి మెజారిటీతో మీరు గెలిపించడం జరిగింది. అయితే గెలుపుకి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒక ప్రధానమైన ఇబ్బంది గత ప్రభుత్వంలో జరిగినటువంటిది రోడ్డులు, గుంతలతో ఉన్నటువంటి రోడ్డుల ద్వారా అనేక మంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అసలు రోడ్డు మీదకి వెళ్ళి ఒక వాహనం ద్వారా ఎక్కడికైనా వెళ్తామనంటే తిరిగి ప్రాణాలతో సుఖంగా వస్తామా లేదో అనేది కూడా గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. మన శ్రీకాకుళం ఆమ్దల వలస రోడ్డే ఒక ప్రత్యేక ఉదాహరణ. లేకపోతే ఎక్కడికక్కడ ఏ రోడ్డులైనా సరే 5 సంవత్సరాలు ఎక్కడ కనీసం ఒక గుంత కూడా పూడ్చే పరిస్థితి గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు కష్టాలు చూసాం, మీ ఇబ్బందులు చూసాం, మీ తాలూకా ఆలోచనలు తెలుసుకున్నాం. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేసి అట్లీస్ట్ మన వంతు కొంతైనా గుంతలు పూడ్చే కార్యక్రమం చేయాలని రాష్ట్రం మొత్తం మీద 820 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అందులో మన జిల్లాలో 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొదటి స్థానంలో 91 రోడ్డులు గుంతలు పూడ్చే కార్యక్రమం చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి తెలియజేస్తున్నాం. అందులో అలికాంను కూడా ఎంచుకొని మన గ్రామానికి వచ్చేటటువంటి రోడ్డు కూడా ఎంతో కొంత నిధులు కేటాయించి మీకున్నటువంటి గుంతలంతా కూడా పూడ్చాలని ఈరోజు ఆ కార్యక్రమం మన గ్రామం ద్వారా మొదలు పెడుతున్నాం. ఇది ఒక మంచి శుభ సూచకం. అంటే ప్రజలు కోరుకున్నటువంటి కార్యక్రమాల మీద ప్రభుత్వం దృష్టి పెడుతుందనడానికి ఈ కార్యక్రమం ప్రత్యేక ఉదాహరణని కూడా తెలియజేస్తున్నాను. అలాగే మీకు కూడా ప్రభుత్వం మీద అనేక రకాలైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మేము దగ్గరుండి గెలిపించాం, మనసారా ఓట్లేసాం, మాకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మా కష్టాలు తీర్చాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. కష్టాలు తీర్చాలని అందరికీ కూడా ఉంది. ఒక్కసారిగానే అందరికీ కూడా అన్ని కార్యక్రమాలు చేయాలని ఉంది. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు విధానాల వల్ల ఈరోజు ఏ కార్యక్రమం చేద్దామన్నా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు రాష్ట్ర ఖజానాలో ఒక్క రూపాయి కూడా లేదు. అయినా సరే మనకున్నటువంటి ధైర్యం ఈరోజు దశ దిశ నిర్దేశించే ఒక అపర భగీరథుడు
మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అదే మన అందరికీ కూడా ఒక గొప్ప ధైర్యం ఇచ్చేటటువంటి మాటను తెలియజేస్తున్నాను. ఆయన కష్టపడుతున్నాడు మన కోసం. ఆయనకి తెలుసు ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం మీద. అందుకే అంచెలంచెలుగా మీకు ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా పూర్తి చేయాలని 4 నెలలుగా నిద్ర లేకపోయినా సరే పర్వాలేదు, ప్రజలకు మాత్రం మేలు చేయాలని అనేక కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నారు. అందులో మొట్టమొదటిది మీకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ. ఏప్రిల్ నుంచే 4,000 పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చాం. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఆ రకమైనటువంటి హామీ ఇవ్వలేదు. ప్రభుత్వం ఎలా హామీ ఇస్తుందంటే మేము రావాలి, మేము ముఖ్యమంత్రులు అవ్వాలి, మా ప్రభుత్వం రావాలి, అన్నీ చేసిన తర్వాత మీకు చేస్తామని ఇచ్చేవాళ్ళు హామీ. కానీ మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు మేము గెలవక ముందే ఏప్రిల్ నెల నుంచే ఆ రోజు నుంచే మీకు పెన్షన్లు పెంచుతామని చెప్పి తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట మీద నిలబడి మొదటి నెల జులైలో మీకు పెన్షన్లు ఇస్తే ఎంత వచ్చింది? 7,000 రూపాయలు ఇచ్చి మాట మీద నిలబడిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. పెన్షన్లు 4,000 చేశాం. గత ప్రభుత్వంలో 1000 పెంచాలంటే ఎంత టైం తీసుకున్నారు? 5 సంవత్సరాలు. ఇన్స్టాల్మెంట్ లాగా LIC పాలసీ లాగా కట్టారు మీ అందరికీ కూడా పెన్షన్లు. అది కూడా గట్టిగా అడిగితే, గట్టిగా మొట్టికాయలు పెడితే 250 పెంచుకుంటూ. కానీ చంద్రన్న ఒక మాట ఇచ్చాడనంటే ఆడపడుచులకి ఒక అన్నదమ్ముడుగా ఉండాలనంటే మాట మీద నిలబడాలని వచ్చిన వెంటనే 4,000 రూపాయలు చేశాడు. వికలాంగులకి 6,000 రూపాయలు చేశాడు. అలాగే ఆ కార్యక్రమం అయ్యింది. ఇంకొక కార్యక్రమం చేయాలని, దీపావళి పండగ వచ్చింది, పండగ నాడు మళ్ళీ ప్రభుత్వం మీకు చెంతనే ఉందని తెలియజేయాలని 3 గ్యాస్ దిమ్మల తాలూకా కార్యక్రమం కూడా నిన్ననే మన శ్రీకాకుళం ఇచ్చాపురంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చి దానికి కూడా శ్రీకారం చుట్టారు. మీరైతే ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటే 4 నెలలకి 1 సిలిండర్ మీకు ఉచితంగా ఇస్తాం. 4 నెలలకు ఒకటనంటే సంవత్సరానికి 3 సిలిండర్లు. అది కూడా ముఖ్యంగా పేదవాళ్ళకి, సామాన్యులకి, సామాన్యమైన కుటుంబాలకి ఎంతో దోహద తీర్చేటటువంటి కార్యక్రమం. అది కూడా మీరందరూ వినియోగించుకోవాలి. అలాగే సూపర్ 6లో ఉన్నటువంటి మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా అంచెలంచెలుగా చేస్తాం. గత ప్రభుత్వంలో అయితే ఎంత రాక్షసత్వం అనంటే చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకి అన్నం పెట్టే క్యాంటీన్లు పెట్టారంటే అది కూడా పూర్తిగా తీసేశారు. ఒక్క క్యాంటీన్ కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా నడవనివ్వలేదు. ఎందుకనంటే పేదవాడి ఆకలి తీర్చడం తప్ప అని. అందుకనే చంద్రన్న మళ్ళీ వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద సుమారు 150 క్యాంటీన్లు ఒకేసారి తెరిపించి పేదవాడి ఆకలి తీర్చే కార్యక్రమం మళ్ళీ చేస్తున్నాం. ఇంకా రాబోయే కాలంలో ఇంకా అవి కూడా పెంచుతాం. ప్రజలు బాగుండాలి, ప్రజలు ఆనందంగా ఉండాలి, ప్రజల కష్టాలు తీర్చాలి. ఇదే మాకు తెలిసినటువంటి రాజకీయం తప్ప మరొకటి లేదన్నది కూడా తెలియజేస్తున్నాను. అలికాం గ్రామం ఎప్పుడు కూడా మాకు అభిమానించారు. మాకనంటే కేవలం మా వరకే కాదు, మా తండ్రి గారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి దగ్గర నుంచి కూడా మీరు ఎంతో అభిమానం చూపించి మీలాంటి గ్రామాలన్నీ కూడా వెన్నుదన్నుగా మాతో పాటు నిలబడ్డాయి. అందుకనే మేము ఏ స్థానంలో ఉన్నా, ఏ పొజిషన్ లో ఉన్నా అలికాం లాంటి గ్రామాలు మేము గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని మళ్ళీ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో కూడా మనకి అధికారం లేకపోయినా సర్పంచ్ మా దగ్గరికి వచ్చి ఏదో ఒక కార్యక్రమం చేయాలనంటే మా వంతుగా ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా సహకారం అందించడానికి అంగీకరించాం. మనకి అక్కడే బస్ షెల్టర్ కూడా మనకి ఎంట్రన్స్ లో కావాలనంటే నిధులు ఇచ్చాం, కానీ స్లో చేశాడు. కొద్ది తొందరగా కట్టించు. ఎప్పుడు ఓపెన్ చేస్తే రావద్దాం అని అనుకుంటే అలా టైం అయిపోయింది. ఇప్పటికైనా సరే వచ్చావు, నువ్వు నెక్స్ట్ వచ్చినప్పటికల్లా బస్ షెల్టర్ కూడా ఇక్కడ కట్టించాలి. ఈరోజు రోడ్డు బాగు చేసే కార్యక్రమం చేస్తున్నాం. గ్రామంలో కూడా అలికాం అంటే ఈరోజు దేశం మొత్తం కూడా చాలా మంది చేనేతలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచే చీర కొనుక్కోవడమో ఏవో ఒకటి చేయడం అన్ని చేస్తున్నారు. చాలా మందికి మన గ్రామం మీద దృష్టి ఉంది. ఈ గ్రామాన్ని కూడా ఇంకా డెవలప్ చేయడానికి మన చేనేత కార్మికులకి మంచి మార్గం చూపిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందొచ్చు. అది కూడా మేము అందరితో కూడా మాట్లాడి పిలిపిస్తున్నాం. దాని పరంగా కూడా ఖచ్చితంగా మీ అందరికీ కూడా సహకారం అందిస్తాం. ఇవన్నీ ఒక ఎత్తునైతే నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పటి నుంచి మే ఎమ్మెల్యేలుగా కానీ మంత్రులుగా కానీ అందరం కూడా కలెక్టర్లు అందరం కూడా మాట్లాడుతున్నామనంటే జిల్లాకి సంబంధించి ఒకే ఒక్క ముఖ్యమైనటువంటి ఇష్యూ ఏంటనంటే ఈరోజు మన యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో కష్టపడి చదువుతున్నారు, కానీ ఉద్యోగాలు మాత్రం వాళ్ళకి సరిగ్గా రావట్లేదు. ఉద్యోగాల కోసం ఊరు దాటి, ఇల్లు దాటి, జిల్లా దాటి, దేశం దాటి ఎక్కడెక్కడికో వెళ్ళి దూర ప్రాంతాల్లో అసలు ఎక్కడుంటున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో మన పిల్లలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వస్తుంది. కష్టపడే వాళ్ళు మన శ్రీకాకుళం జిల్లా వాళ్ళందరూ కూడా ఎక్కడికైనా వెళ్తారు.
ఎలాంటి కండిషన్స్ ఉన్నా సరే కష్టపడి పనిచేస్తారు. కానీ వాళ్ళకి స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నామని ఎంతో బాధపడ్డాం. నిన్నంతా దాని గురించే చర్చించాం. అందుకనే వస్తున్నటువంటి కాలంలో మంచి కంపెనీలు మన జిల్లాకే తీసుకొని వచ్చి ఇక్కడే స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక పట్టుదలతో మీ అందరి కోసం మేము పోరాటం చేస్తున్నామని మా యువతి యువకులకు తెలియజేస్తున్నాం. మాకు కనబడుతున్నటువంటి చాలా మంది పెద్దలందరూ కూడా పంచకట్టుతో ఉన్నారు, కండువా కప్పుకొని ఉన్నారు. అంటే ఏంటనంటే పొలం పని చేసుకునే వాళ్ళందరూ కూడాను. కానీ మన పిల్లలకి చదివిస్తున్నాం, వాళ్ళకి ఈరోజు పొలం ఎక్కడుందో కూడా సరిగ్గా తెలియదు, పొలం పని అంటే తెలియదు, నాగలేంటో తెలియదు, ఈరోజు నీరు కట్టడం ఏది కూడా తెలియదు. ఎందుకు? అందరికీ కూడా చదివిస్తున్నాం, చక్కగా చదివిస్తే మంచి ఉద్యోగాలు చేసుకోవాలని. కొన్ని తీరా చదివించిన తర్వాత ఉద్యోగం అని అంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఆ కష్టం భవిష్యత్తులో పడకుండానే చంద్రబాబు నాయుడు గారి తాలూకా సహకారం తీసుకొని జిల్లాలో మంచి కంపెనీలు తీసుకొని రావడానికి ఇప్పటి నుంచే కార్యక్రమాలు మొదలు పెట్టాం. అందులో అత్యంత ముఖ్యమైనటువంటిది మనకి తీర ప్రాంతంలో టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు గారి సారథ్యంలో మంచి పోర్టు కూడా అక్కడే నిర్మిస్తున్నాం. అలాగే నా సారథ్యంలో ఒక ఎయిర్పోర్టును కూడా మన శ్రీకాకుళంకి తీసుకొని వస్తున్నాం. ఇలా మంచి కార్యక్రమాలు మనం చేస్తే 10 మంది దృష్టి పెట్టి అబ్బా శ్రీకాకుళం బాగా డెవలప్ అవుతుంది, రోడ్డులు బాగున్నాయి, పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, మనం కూడా అక్కడ కంపెనీ పెట్టుకోవాలని తయారు చేసే విధంగా అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. ఆ నమ్మకం మీరందరూ కూడా మా మీద పెట్టండి. ఎంతో విశ్వాసంతో మమ్మల్ని గెలిపించారు. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా మీకోసం కష్టపడి శబాస్ అనిపించుకుంటామని అలికాం ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అందరం కూడా ఒకే టీం కింద పనిచేస్తున్నాం. మీ గ్రామంలో ఉన్న నాయకులు కానీ మేము కానీ అందరం కూడా ఒకే మాట మీద నిలబడి మీకు మంచి చేయాలన్న ఆలోచనతో ఈరోజు కృషి చేస్తున్నాం. మీరు కూడా ఎంతో అభిమానంతో ఈరోజు మేము వచ్చినటువంటి కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి మాకు ఆశీర్వదించినందుకు అలికాం ప్రజలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు అవకాశం ఉన్నా సరే మన గ్రామం వచ్చి మీకు కలుసుకునే కార్యక్రమం మేము పాల్గొంటామని మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ, పెద్దలందరూ కూడా చక్కగా ఆర్గనైజ్ చేశారు. వీలైనంత త్వరగా ఈ రోడ్డు కూడా చక్కగా ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద నమ్మకం రావాలనంటే వాళ్ళ కళ్ళ ముందు మనం చేసేటటువంటి ప్రతి పని కూడా క్వాలిటీతో జరగాలి, వాళ్ళకు అనుకూలంగా జరగాలి. అందుకని ఈరోజు అలికాంలో మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తున్నాం. ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా చేయాలని కలెక్టర్ గారికి ఆర్ఎన్బి వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.